హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను వంకాయ కర్రీ చేసి చూపిస్తాను, చూద్దాం రండి. వంకాయ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 స్పూనుడు ధనియాలు, 1 స్పూను నువ్వులు, 5 లవంగాయలు, చిన్న దాచిన చెక్క, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను, 1 టమోటా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అల్లం వెల్లుల్లిపాయ, 1 ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క మిక్సీ పెట్టుకున్నాను నేను మిశ్రమాన్ని విడిగా. ఇప్పుడు వంకాయ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఇంకా వేయలేదు, వేస్తాను. ఆయిల్ ఇంకా వేడెక్కలేదు. కొంచెం జీలకర్ర, ఇది రహస్యం ఫ్రెండ్స్, మెంతులు వేస్తున్నాను వంకాయ కర్రీలో. మా వాళ్ళకి తెలియదు, వీడియో చూస్తే తెలుసుద్ది. మెంతులు వేస్తే తినరు కదా, అందుకే కొన్ని మెంతులు వేస్తున్నా. మెంతులు హెల్త్కి చాలా చాలా మంచిది, అందుకే వేస్తున్నాను. నాలుగు గరిటెలు నూనె వేడవటానికి ఇంత టైం తీసుకుంటుంది. తొందరగా వేడెక్కమ్మా, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అను సుజాత యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మా వీడియో ఇంకొంతమంది చూడటానికి వీలవుతుంది. లైక్ లేకపోతే ఈ వీడియో బాగోదు అనుకుని యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తారు. ఆయిల్ వేడెక్కేసింది, జీలకర్ర మెంతులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. ఇవి మిక్సీ పట్టేయచ్చు, ఈ ఉల్లిపాయలు మీకు చూపిద్దామని నేను మిక్సీ పట్టలేదు. ఆప్షనల్, మిక్సీ పట్టి మెత్తగా ఉండటం ఇష్టం లేదనుకునే వాళ్ళు చక్కగా ఉల్లిపాయలు దగ్గరికి మగ్గనిస్తే కూడా చక్కగా మగ్గిపోతాయి. ఈరోజు ఎంతో రుచికరమైన గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ చేస్తున్నాను.
వంకాయ గురించి మనకు తెలుసుగా, పాట కూడా ఉంది. ఆహా ఏమి రుచి రోజు తినా మరి, మోచే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయనండి. పారిపోమాకండి ఫ్రెండ్స్, నా గొంతు ఇని పారిపోకండి. ట్రై చేశాను నేను కూడా, ఎప్పుడు పాటలు పాడలా. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఒక్క టమోటా, సింగిల్ టమోటా తీసుకున్నాను నేను. టమోటా కూడా వేసేస్తున్నా. ఫ్రెండ్స్, మీకు సీక్రెట్ చెప్పనా, నేను ఇదివరకు వీడియోలు చేయనప్పుడు చాలాసేపు మగ్గేదాకా ఉండేదని మీరు చూపించాలని ఫాస్ట్గా వేసేస్తున్నానా. అయినా సరే బాగానే ఉంటున్నాయి కూరలు, మగ్గిపోతున్నాయి. టైము, గ్యాస్ అంతా సేవ్ చేసేసుకుంటున్నా మీ దయ వల్ల. ఉల్లిపాయలు టమాటాలు మగ్గుతున్నాయి. ఎవరైనా మన గురించి మన ముందు కాకుండా మన వెనక మాట్లాడుకుంటే బాధపడకండి. మన వెనక మాట్లాడుకునే వాళ్ళు లైఫ్లో మన వెనకే ఉంటారు, మనమే వారికన్నా ముందు ఉంటాం. వాళ్ళు ఎప్పుడు మన వెనక మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు మన వెనకే ఉంటారు. రెండు స్పూన్ల కల్లుప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూనుడు కారం సరిపోద్ది. మసాలాలో వేసుకున్నాం కదా. ఇప్పుడు వంకాయలు వేద్దాం. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ గుత్తు వంకాయలు. పనే ఉండదు, జారిపోతున్నాము. రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా కదుపుకోవాలి కర్రీ. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసేద్దాం. ఇవి 2 స్పూన్ల వేరుశనగకాయ గుళ్ళు, స్పూన్ల గసగసాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ధనియాలు, 5 లవంగాయలు, చిన్న చెక్క ముక్క,
గ్లాస్ వాటర్ కదా గిన్నెలో పోసుకొని ఇది కొంచెం అటు ఇటు కదిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేద్దాం. గ్లాస్ వాటర్ చాలు, సరిపోతాయి వాటర్. మీరు కూడా గ్లాసుడే పోసుకోండి. 5 నిమిషాలు ఉడకాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉంది, అందుకనే నేను ధనియాలు గసగసాలు వేసినప్పుడు వాటితో పాటు అల్లం వెల్లుల్లిపాయలు వేయకుండా విడిగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇది ఉంది కదా అని ఇది యూజ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిద్దాం. ఉప్పు ఏం చూడవసరం లేదండి, నేను కర్రీలోకి ఉప్పు కారం సరిపడా ఒకేసారి వేసేస్తాను. వంకాయ చక్కగా మగ్గిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేసినాక ఒక 2 నిమిషాలు వేడి వేడి అన్నం. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.